ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగిన రోడ్లు, ఊళ్ళో ఏ మూలకు వెళ్లినా దుర్గంధం. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కసాపురంలో పరిస్థితి. పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో కసాపురం గ్రామమంతా కంపు కొడుతుంది. నిత్యం అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో పేరుగాంచిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో కసాపురం ఒకటి. శ్రీకృష్ణ దేవరాయల ఆధ్యాత్మిక గురువు వ్యాసరాయల చేత ప్రతిష్ఠింపబడిన క్షేత్రం ఇది. నిత్యం వేల మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తుంటారు. అంతటి ప్రాముఖ్యమైన ఆలయం పరిసరాలు కసాపురం గ్రామం మురికి కూపంగా మారుతుంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం భక్తుల పాలిట శాపంగా మారింది. కసాపురంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సమగ్ర మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గతంలో టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున నిధులు విడుదలయ్యాయి. కేవలం డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అధికారుల జాప్యంతో పనులు ముందుకు కదలలేదు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి డ్రైనేజీ పనులకు భూమి పూజ కూడా చేశారు. ఇక ఆలయంలో శుభ్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ హామీలు నీటి మూటమట్టాయి. డ్రైనేజీ నిర్మాణానికి వచ్చిన నిధులను పక్కదారి పట్టించడంతో పనులు జరగలేదు. కసాపురం గ్రామం ఎగువన మిట్టపై ఆలయం దిగువన ఉంటుంది. దాంతో గ్రామంలోని మురుగు నీరులు ఆలయ పరిసర ప్రాంగణంలోకి వస్తాయి. ఆలయానికి పడమర, ఉత్తర ద్వారాల దగ్గర రహదారులపైకి నీరు రావడంతో భక్తులు మురుగు రోడ్లపై నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. గుంతకల్ పట్నం నుంచి కసాపురం వెళ్లే రహదారిపై మురుగు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ కాలువల నిర్వహణ సరిగ్గా లేక ప్రమాదంగా మారాయి. 4 ఏళ్ల కిందట ఓ బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. కొన్ని సందర్భాల్లో వాహనాలు కాలువలో ఇరుక్కొని భక్తులు ఇబ్బంది కూడా పడుతున్నారు. గుంతకల్ రహదారి పొడవున మురుగునీరు రోడ్లపై ఉండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. గుంతకల్ నియోజకవర్గం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంత ప్రసిద్ధమైందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. కానీ ఈరోజు అటువంటి ఆ ప్రసిద్ధమైన దేవాలయంకి భక్తాదులు దర్శనానికి వెళ్ళాలంటే కాలువ నీరు, మురుగునీరు తొక్కొని దర్శనానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలో మురుగునీరు ప్రవహిస్తున్నందువలన భక్తాదులు ఆ మురుగునీరు తొక్కి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వమైన ఆ వ్యవస్థను, డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ఉన్నటువంటి ఆ మురుగు వ్యవస్థను తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధి. కసాపురం దేవస్థానం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర మా ఊరికి సంబంధించిన రోడ్డు డౌన్ ఉండడం వల్ల మురుగునీరు ఏదైతే మురుగునీరు ప్రవహిస్తుందో వర్షాకాలం వచ్చినప్పుడు కానీ, వాటర్ సప్లై జరిగినప్పుడు కానీ ఏదైతే మురుగునీరు అనేది గుడి పరిసర ప్రాంతాల్లో చేరుకోవడం జరుగుతుంది. ఆ మురుగునీరు వల్ల గుడిలో పోవాల్సిన భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మురుగునీరు తొక్కి గుడిలోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గత ప్రభుత్వంలోనూ ఉంది, ప్రస్తుత ప్రభుత్వంలోనూ ఉంది. ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, అధికారులు కానీ వెంటనే దీన్ని స్పందించి ఈ మురుగునీరుని గుడి పరిసర ప్రాంతాల్లోకి రాకోకుండా క్లీన్ చేయవలసిందిగా, మరియు ఆ మురుగునీరు ప్రవహించకుండా చేయవలసిందిగా ఆ గుడి అధికారులను కానీ, ఆ గుడికి సంబంధించిన నాయకులను కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులను కానీ కోరడం జరిగినది. కసాపురంలో నెలకొన్న మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు, అటు భక్తులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఆలయం అభివృద్ధికి ఇది ఆటంకం కాకుండా చూడాలని చెబుతున్నారు. ఆలయ పవిత్రత, పరిశుభ్రతను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.